సమూయేలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుచున్నాను అంటుంది హన్న. యెహోవా ఆమెకు సంత లేకుండా చేసిన గర్భఫలం మూసిన గర్భఫలం తెచ్చిన యెహోవా చేయాలి. కాబట్టి సమస్యకు పరిష్కారం దేవుని సన్నిధిలో ఉన్నదని ఒక ఖచ్చితమైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంది. సమస్య వైపు కాకుండా దేవుని వైపు చూసింది. స్థిరమైన మనసు శుద్ధమైన హృదయంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. కోపము అసూయ ద్వేషము పగ విడిచిపెట్టింది. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ప్రార్థన యొక్క సమయం యొక్క తీవ్రతను పెంచింది. సమర్పణ జీవితం కలిగి ఉంది. శత్రువుని క్షమించి కనికరించింది. ప్రార్థించి ఫలితం కనబడకున్నా గానీ హృదయంలో ఒక సమాధానం కలిగి ఉన్నది. యెహోవానే సంతోషించింది. నా బలహీనత అంతట్లో యెహోవా నా బలం అంటుంది. పునరుద్ధాన జీవమును గురించి ప్రస్తావించి యేసే పునరుద్ధానం గురించి చెప్పింది. శత్రువుని వాక్యం ద్వారా గద్దించి అంత గర్వంగా మాట్లాడబాకండి అంటుంది. కాబట్టి నీ సమస్య తీవ్రంగా ఉన్న సన్నాలాగా ప్రార్థించు, ఫలితం పొందుకో.